సో, ఈ వీడియోలో మనము క్యాప్‌కట్ అనేది అసలు ఎలాగా యూజ్ చేయాలి? అండ్ పీసీలో ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? అండ్ వీపీఎన్‌తో ఎలా కనెక్ట్ చేసి యూజ్ చేయాలి? అనేది చూద్దాం. ఓకేనా? సో, మీరిక్కడ చూసినట్లయితే మీరిక్కడ చూసినట్లయితే ఇక్కడ నెట్వర్క్ ఎర్రర్ అని చూపిస్తుంది. ఎందుకు ఈ ఎర్రర్ చూపిస్తుంది అంటే వీపీఎన్ కనెక్ట్ చేయలేదు కాబట్టి మనకి క్యాప్‌కట్‌లో ఈ ఎర్రర్ అనేది చూపిస్తుంది. మనకి ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ కానీ ఇవన్నీ యూజ్ చేయాలంటే వీపీఎన్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. వీపీఎన్ కనెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే ఇది వర్కౌట్ అవుతుందనమాట. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాప్‌కట్ అనేది ఎలాగా ఇన్‌స్టాల్ చేయాలి చూద్దాం. ఓకే? యాహ్! సో, గూగుల్‌కొచ్చేసిన తర్వాత మనం ఫైర్‌హార్స్.కామ్ అని చెప్పి కొడితే ఇక్కడ మనకి క్యాప్‌కట్ కానీ, ఇంకేదైనా సాఫ్ట్‌వేర్స్ అనేవి ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఈ లింక్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేసేస్తాను. మీరు అక్కడి నుంచి డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ క్యాప్‌కట్ ఫర్ పీసీ అని ఉంది కదా! సో, ఫ్రీ డౌన్‌లోడ్ అని చెప్పి క్లిక్ చేస్తే డౌన్‌లోడ్ అయిపోతుందనమాట. వన్స్ అది డౌన్‌లోడ్ అయిన తర్వాత మనం ఏం చేయాలి అంటే డబుల్ క్లిక్ చేసి ఇన్‌స్టాల్ అని చెప్పి కొట్టాలి. ఇక్కడ నుంచి ఫ్రీ డౌన్‌లోడ్. ఓకే. సో, ఇలాగా స్టెప్స్ ఫాలో అయిన తర్వాత మనము యాహ్! ఇదిగోండి ఇక్కడ డౌన్‌లోడ్ అవుతుంది చూడండి. ఓకే. యాహ్! వన్స్ డౌన్‌లోడ్ అయిన తర్వాత చూపిస్తున్నాను. సో, ఇక్కడ ఒపెరా సెటప్ ఇది కంప్లీట్ చేసేసిన తర్వాత క్యాప్‌కట్ ఇక్కడ చూసారు కదా! నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసింది కనపడుతుంది. ఇక్కడ రైట్ క్లిక్ చేసి మీరు ఇన్‌స్టాల్ అనైనా చేయొచ్చు. లేదు అంటే డబుల్ క్లిక్ చేసినా డైరెక్ట్‌గా క్యాప్‌కట్ అయితే ఇన్‌స్టాల్ అయిపోతుంది. ఓకే. సో, వన్స్ క్యాప్‌కట్ అనేది ఇన్‌స్టాల్ అయిన తర్వాత మనం ఏం చేయాలి అంటే పీసీ లైక్ ఇప్పుడు వీపీఎన్ అనేది మనము ఇన్‌స్టాల్ చేసుకోవాలి. రైట్? సో, క్యాప్‌కట్ ఇన్‌స్టాల్ అయింది. క్యాప్‌కట్ తర్వాత ఏం చేయాలి? వీపీఎన్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. సో, వీపీఎన్ ఎలా కనెక్ట్ చేసుకోవాలి? మళ్ళీ మనం గూగుల్‌లోకెళ్దాము. ఓకే. సో, గూగుల్‌లోకెళ్ళిన తర్వాత ఏం చేయాలి అంటే వీపీఎన్ గేట్ అని చెప్పి మీరు టైప్ చేస్తే గూగుల్‌లో ఈ ఈ స్క్రీన్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. వీపీఎన్ గేట్ ఓకేనా? సో, వీపీఎన్ గేట్ అనేది గూగుల్‌లో టైప్ చేస్తే మీకు ఈ వెబ్‌సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు టైప్ చేసి కూడా చూపిస్తాను ఎలాంటిదొస్తుంది అనేది. ఓకే. వీపీఎన్ గేట్ అనేది ఫస్ట్‌ది పబ్లిక్ ఫ్రీ వీపీఎన్ అని ఉంది కదా! సో, ఇది క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ వస్తుందన్నమాట. ఓకే. ఈ పేజ్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అంటే సెర్చ్ బార్‌లో వీపీఎన్ సెట్టింగ్స్ అనేది టైప్ చేయాలి. ఓకే. వీపీఎన్ సెట్టింగ్స్. ఓకే. ఇది అన్నమాట. సో, వన్స్ ఇది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే యాడ్ వీపీఎన్ అని ఉంటుంది. ఓకే. వన్స్ అది ఓపెన్ అయిన తర్వాత సో, ఇక్కడ నుంచి మనం యాడ్ వీపీఎన్ క్లిక్ చేయాలి. యాడ్ వీపీఎన్ క్లిక్ చేస్తే చూసారు కదా! ఇక్కడ మనకి ఇవన్నీ ఫిలప్ చేయమని అంటుంది. ఓకే. సో, దీన్ని ఇలాగే ఉంచేయండి. వీపీఎన్ ప్రొవైడర్ బిల్ట్ ఇన్ విండోస్ అండ్ యాహ్! కనెక్షన్ నేమ్ వచ్చేసి నేను వీపీఎన్ 1 అని చెప్పి ఇస్తున్నా. అండ్ సర్వర్ నేమ్, అడ్రెస్ అని చెప్పి రాయమన్నారు. సో, దాన్ని అక్కడి నుంచి తీసుకొద్దాము. అండ్ ఇక్కడ వీపీఎన్ టైప్ వచ్చేసి ఎస్ఎస్‌టిపి ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత సర్వర్ నేమ్ ఓకే. సర్వర్ నేమ్ అక్కడి నుంచి తీసుకొద్దాం. ఓకే. యాహ్! మళ్ళీ ఆ పేజ్‌లోకెళ్దాము. ఇందాక మనం ఓపెన్ చేసాం కదా! వీపీఎన్ పేజ్. సో, వీపీఎన్ పేజ్‌లోకెళ్తే ఇక్కడ మీకు ఈ లింక్ కనబడుతుంది కదా! యాహ్! సో, దీన్ని కాపీ చేసుకోవాలి. దీన్ని కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం సెట్టింగ్స్‌లోకి రావాలి. సెట్టింగ్స్‌లోకొచ్చి సర్వర్ నేమ్ అనేది పేస్ట్ చేయాలి. నెక్స్ట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అంది. ఓకే. సో, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఆప్షనల్ బట్ మనకి ఎనీవేస్ ఇక్కడ ఉంటాయి. సో, ఇక్కడ ఉంటాయి కాబట్టి ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది పేస్ట్ చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే యూజర్ నేమ్, పాస్వర్డ్ ఏముంది? వీపీఎన్ అని ఉంది. ఓకే. సో, ఆ వీపీఎన్ తీసుకొద్దాము అండ్ మన సెట్టింగ్స్‌లో పేస్ట్ చేద్దాం. ఓకే. యూజర్ నేమ్, పాస్వర్డ్. ఓకేనా? నెక్స్ట్ సేవ్. అయితే ఇక్కడ చూడండి వీపీఎన్ నాట్ కనెక్టెడ్ అని చెప్పింది. రైట్? ఇక్కడ కనెక్ట్ చేద్దాం. కనెక్టింగ్ వస్తుంది కదా! ఇక్కడ చూసినట్లయితే వీపీఎన్ కనెక్టెడ్ అని వచ్చింది కదా! వన్స్ వీపీఎన్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ క్యాప్‌కట్ ఓపెన్ చేద్దాము. ఓకే. సో, ఇక్కడ క్యాప్‌కట్ ఓపెన్ చేస్తే వీపీఎన్ కనెక్ట్ అయిన తర్వాత మనకి ఇందాక చూసినట్లయితే ఎఫెక్ట్స్, ట్రాన్సిషన్స్ ఇలాంటివేమి కనపడడం లేదు. రైట్? సో, ఇక్కడ మీరు చూస్తే అన్నీ ఏ ట్రాన్సిషన్ అయినా మనం ఏ ఎఫెక్ట్స్ అయినా అన్నీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ నుండి.
చూసారా? ట్రాన్సిషన్స్, ఎఫెక్ట్స్ ఇప్పుడు అన్నీ వర్కౌట్ అవుతున్నాయి. సో, యాహ్! ఇలాగ ఉంటుందనమాట. వన్స్ వీపీఎన్ కనెక్ట్ చేసుకొని క్యాప్‌కట్ ఓపెన్ చేస్తే మనకి అన్ని ఆప్షన్స్ వర్కౌట్ అయితే అవుతాయి. ఓకే. సో, ఇక్కడ మీకు చూసినట్లయితే ఇక్కడ అప్లై చేస్తే అప్లై Life is అవుతుంది. like sailing a ship. You can't. ట్రాన్సిషన్ అప్లై చేస్తే. Life is like sailing a ship. You can't. ఓకే. సో, మనం ఏ Life is ట్రాన్సిషన్ like కావాలంటే sailing a ఆ ship. ట్రాన్సిషన్ అనేది You అప్లై can't. చేసుకోవచ్చు. ఓకే. సో, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఎక్స్‌పోర్ట్ అయిపోతుంది. మీకు ఎప్పుడైతే క్యాప్‌కట్‌తో వర్క్ అనేది ఫినిష్ అవుతుందో, ఫినిష్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే లైక్ మీరు నార్మల్‌గా వీపీఎన్ సెట్టింగ్స్ టైప్ చేసేసి లైక్ సెర్చ్ బార్ ఉంది కదా! సో, సెర్చ్ బార్‌లోకెళ్ళిపోయి సో, మళ్ళీ సెర్చ్ బార్ నుంచి వీపీఎన్ సెట్టింగ్స్ అని టైప్ చేసి, మళ్ళీ వీపీఎన్ సెట్టింగ్స్‌కొచ్చేసామనుకోండి, ఈ పేజ్ వస్తుంది. రైట్? సో, ఈ పేజ్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి డిస్కనెక్ట్ చేసేయండి. ఎప్పుడైతే మీరు క్యాప్‌కట్ యూజ్ చేయడం అయిపోయిందో, వెంటనే డిస్కనెక్ట్ చేయండి. ఎప్పుడైతే వాడదాం అనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీపీఎన్ కనెక్ట్ చేసుకోండి. వీపీఎన్ కనెక్ట్ చేసిన తర్వాత మీరు క్యాప్‌కట్ అనేది ఓపెన్ చేయాలి. ఓకేనా? సో, ఈ ప్రాసెస్